everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ నేను నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతిరోజు కష్టపడుతున్నాను. నేను నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతిరోజు కష్టపడుతున్నాను అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ వర్క్ హార్డ్ ఎవ్రీ డే టు అచీవ్ మై గోల్. ఐ వర్క్ హార్డ్ ఎవ్రీ డే టు అచీవ్ మై గోల్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. మీరు చెప్పిన విషయం గురించి నేను ఆలోచిస్తున్నాను. మీరు ఏదైతే విషయం చెప్పారో దాని గురించి నేను ఆలోచిస్తున్నాను అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ విల్ థింక్ అబౌట్ వాట్ యు సెడ్. ఐ విల్ థింక్ అబౌట్ వాట్ యు సెడ్. సి ద నెక్స్ట్ వన్. నాకు ఈ పని పూర్తి చేయడానికి కొంత సమయం కావాలి. నాకు ఈ పని పూర్తి చేయడానికి కొంత సమయం కావాలి అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో I need some time to complete this task. I need some time to complete this task. So the next one. నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టం. నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టం అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో I enjoy learning new things. I enjoy learning new things. So the next one. మీరు నాకు ఒక అవకాశం ఇస్తే నేను నా ఉత్తమ ప్రయత్నం చేస్తాను. మీరు నాకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే నేను నా ఉత్తమ ప్రయత్నం చేస్తాను అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇఫ్ యూ గివ్ మీ ఏ ఛాన్స్ ఐ విల్ డూ మై బెస్ట్. ఇఫ్ యూ గివ్ మీ ఏ ఛాన్స్ ఐ విల్ డూ మై బెస్ట్. సి ద నెక్స్ట్ వన్. నేను ఇంగ్లీష్ మాట్లాడటంలో ప్రతిరోజు మెరుగుపడుతున్నాను. నేను ఇంగ్లీష్ మాట్లాడటంలో ప్రతిరోజు మెరుగుపడుతున్నాను. రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఐ యామ్ ఇంప్రూవింగ్ మై ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఎవ్రీ డే. ఐ యామ్ ఇంప్రూవింగ్ మై ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఎవ్రీ డే, డే బై డే. ఓకే, సో ద నెక్స్ట్ వన్. మీ సలహా నాకు చాలా ఉపయోగపడింది. మీరిచ్చే సలహా నాకు చాలా బాగా ఉపయోగపడింది అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో యువర్ అడ్వైస్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. యువర్ అడ్వైస్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. సో ద నెక్స్ట్ వన్. ఏ పని అయినా ప్రారంభించడం ముఖ్యం. ఏ పని అయినా సరే స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టార్ట్ ఎనీ టాస్క్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టార్ట్ ఎనీ టాస్క్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నేను నా తప్పుల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను నా తప్పుల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో I try to learn from my mistakes. I try to learn from my mistakes. So the next one. మనం సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మనం సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో we should use our time wisely. We should use our time wisely. వైజ్లీ అంటే తెలివిగా, కరెక్ట్గా అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నేను రేపటి కోసం ఈరోజే సిద్ధమవుతున్నాను. నేను రేపటి కోసం ఈరోజే సిద్ధమవుతున్నాను అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఐ యామ్ ప్రిపేరింగ్ టుడే ఫర్ టుమారో. ఐ యామ్ ప్రిపేరింగ్ టుడే ఫర్ టుమారో. ఓకే, సో ద నెక్స్ట్ వన్. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా నేర్చుకుంటారు. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా నేర్చుకుంటారు అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ద మోర్ యూ ప్రాక్టీస్ ద ఫాస్టర్ యూ లెర్న్. ద మోర్ యూ ప్రాక్టీస్, నువ్వు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ద ఫాస్టర్ యూ లెర్న్, నువ్వు అంత త్వరగా నేర్చుకుంటావు. సే ద నెక్స్ట్ వన్.
నేను ఈ అవకాశాన్ని వదులుకోవాలనుకోవడం లేదు. నాకు వచ్చే ఈ అవకాశాన్ని నేను వదులుకోవాలనుకోవడం లేదు అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ. సీ ద నెక్స్ట్ వన్. దయచేసి మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి. దయచేసి మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి అంటూ ఉంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ విత్ మీ. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ విత్ మీ. సో ద నెక్స్ట్ వన్. నేను ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తాను. నేను ఎప్పుడూ కూడా సానుకూలంగానే ఆలోచించడానికి ప్రయత్నిస్తాను అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే ఐ ఆల్వేస్ ట్రై టు థింక్ పాజిటివ్‌లీ. ఐ ఆల్వేస్ ట్రై టు థింక్ పాజిటివ్‌లీ. సో ద నెక్స్ట్ వన్. విజయానికి సహనం చాలా అవసరం. విజయానికి సహనం చాలా అవసరం అంటూ ఉంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో పేషెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సక్సెస్. పేషెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సక్సెస్. ఓకే. సో ద నెక్స్ట్ వన్. మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి. మీరు మీ మీద నమ్మకం పెట్టుకున్నప్పుడే మీరు విజయానికి కారకులవుతారు అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే. సో ద నెక్స్ట్ వన్. నేను ప్రతిరోజు కొంత సమయం చదువుకు కేటాయిస్తాను. నేను ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని చదువుకోవడానికి కేటాయిస్తాను అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఐ సెట్ ఎసైడ్ సమ్ టైమ్ ఫర్ స్టడీయింగ్ ఎవ్రీ డే. ఐ సెట్ ఎసైడ్ సమ్ టైమ్ ఫర్ స్టడీయింగ్ ఎవ్రీ డే. ఓకే. సో ద నెక్స్ట్ వన్. మనం చిన్న చిన్న అడుగులతో ముందుకు సాగాలి. మనం చిన్న చిన్న అడుగులతో ముందుకు సాగాలి. అప్పుడే మనం విజయాన్ని సాధిస్తాము అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్ విత్ స్మాల్ స్టెప్స్. వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్ విత్ స్మాల్ స్టెప్స్. ఓకే. సో ద నెక్స్ట్ వన్. నేను నా కలలను నిజం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను నా కలలను నిజం చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఐ వాంట్ టు మేక్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ. ఐ వాంట్ టు మేక్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ. సో ద నెక్స్ట్ వన్. మీరు మీ సమయాన్ని వృధా చేయకండి. మీరు మీ సమయాన్ని వృధా చేయొద్దు అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే డోంట్ వేస్ట్ యువర్ టైమ్. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఓకే. సో ద నెక్స్ట్ వన్. ప్రతి అనుభవం మనకు ఒక పాఠం నేర్పుతుంది. ప్రతి అనుభవం కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఎవ్రీ ఎక్స్‌పీరియన్స్ టీచెస్ అస్ ఏ లెసన్. ఎవ్రీ ఎక్స్‌పీరియన్స్ టీచెస్ అస్ ఏ లెసన్. ఓకే. సో ద నెక్స్ట్ వన్. నేను నా పనిని పూర్తి చేసిన తర్వాత మీకు కాల్ చేస్తాను. నా పని కంప్లీట్ అయ్యాక నేను మీకు కాల్ చేస్తాను అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ఐ ఫినిష్ మై వర్క్. ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ఐ కంప్లీట్ మై వర్క్. ఓకే. సో ద నెక్స్ట్ వన్. విజయం సాధించాలంటే నిరంతరం ప్రయత్నం అవసరం. విజయం సాధించాలంటే నిరంతరం ప్రయత్నం అవసరం. పట్టుదలతో పని చేయాలి అంటూ ఉంటాం కదా! పట్టుదలతో ప్రయత్నం చేయాలని. అటువంటి సందర్భాల్లో సక్సెస్ రిక్వైర్స్ కన్సిస్టెంట్ ఎఫర్ట్. సక్సెస్ రిక్వైర్స్ కన్సిస్టెంట్ ఎఫర్ట్. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.